సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరామ్. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది ఉపనిషత్ వాహినిలోంచి ఒక భాగం. కఠోపనిషత్. ఈ ఉపనిషత్తున యమునిచే బ్రహ్మతత్వోపదేశము నుండి కృతార్థతను గాంచిన నచికేతుని చరిత్రము పేర్కొనబడినది. ఇంతేకాక ఈ ఆఖ్యాయిక తైత్తరీయ బ్రాహ్మణమునను, మహాభారతమున అనుశాసన పర్వము 106వ అధ్యాయమున కూడా తెలుపబడినది. ఇది విషయ విమర్శనమునకు, భావకల్పన గాంభీర్యములకును ప్రసిద్ధికెక్కినది. దీని అందలి అనేక మంత్రముల రూపములు భగవద్గీత యందు కనిపించుచున్నవి. కృష్ణ యజుర్వేదీయ చరక శాఖాంతర్గతమగు కఠశాఖ బ్రాహ్మణమునకు చెందియుండుట చేత ఈ ఉపనిషత్తుకు కఠోపనిషత్ అని కూడా పేరు వచ్చినది. ఆత్మజ్ఞానోపదేశానికి అర్హత సంపాదించాలి. వాజస్రవసుడను నామమున బరుగు గౌతముడను కర్మశ్రేష్ఠుడు సర్వస్వ దాన ప్రయుక్తమగు క్రతువునొకదానిని ప్రారంభించెను. అతనికి నచికేతుడను ఒక సుగుణశాలి అయిన కుమారుడుండెను. ఈ మహాక్రతువునందు తన తండ్రి అయిన గౌతముడు నీరు త్రాగుటకు కాని, గడ్డి మేయుటకు కాని, పాలిచుటకు కాని శక్తి లేని గోవును ఋత్విక్కులకు దానముగా ఇయ్య సంకల్పించినప్పుడు తండ్రికి కలుగనున్న నరక దుఃఖమునకు ప్రతీకారముగా తనను ఆ ఋత్విక్కులలో ఎవరికైనా దానమిమ్మని నచికేతుడు తండ్రిని అనేక పర్యాయములు నిర్బంధము చేసెను. తండ్రి కుపితుడై నిన్ను మృత్యుదేవతకు దానమిచ్చెదనని అనెను. అప్పటి నుండి తండ్రి మాటకు అసత్యత్వము రానివ్వకూడదని నిశ్చయించుకుని జనన మరణములకు లోనై జీవిత లోకమునందు ఆడిన మాటలు తప్పరాదని, పితృవాక్ పరిపాలనము చేయవలెనని దీక్షపూని తండ్రిని ఒప్పించి నచికేతుడు యముని సందర్శనమునకు పోయి యముడు కనిపించు వరకు 3 రాత్రులు వేచియుండెను. తరువాత తన దర్శనమునకై వేచియుండెన నచికేతుని వృత్తాంతము యముడు విచారించి, నీవు నిరాహారివై 3 రాత్రులు నా ఇంట కాచితివి కనుక నీవీ 3 రాత్రులకును 3 వరములు కోరుకొమ్ము అనెను. అప్పుడు నచికేతుడు సమ్మతించి నీ ఆజ్ఞను గైకొని నేను స్వగృహమునకు చేరినప్పుడు నా తండ్రికి నా యందు ఆగ్రహము పోయి శాంత మనస్కుడై నన్ను గుర్తించున్నట్లు చేయుము అని మొదటి కోరిక అడిగెను. తరువాత స్వర్గమున ఆకలి దప్పులు కాని, మృత్యు భయము కాని, కష్ట దుఃఖములు కాని లేవు కదా, దానిని గురించి నాకు ఉపదేశించుమని రెండవ కోరిక కోరెను. అప్పుడు యముడు ఈ రెండింటినీ ఎంతో ప్రేమతో నచికేతునకు ప్రసాదించెను. అగ్నిచయన విజ్ఞానమంతయు బోధించెను. యముడు ఉపదేశించిన రీతిగా నచికేతుడు సంపూర్ణముగా గ్రహించి తాను తెలుసుకొనిన దానిని సునిశ్చయము చేసుకొనుటకై యమునికి తిరిగి ఒప్పగించెను. అప్పుడు నచికేతుని బుద్ధి సూక్ష్మతకు యముడు సంతసించి అగ్నిచయనము ఇక మీదట నచికేత చయనమని అతని పేరుతో ప్రసిద్ధి కాంచునట్లు మరి ఒక వరమునిచ్చెను. అంతేకాక
చిత్రమైన శబ్దమునిచ్చునట్టి రత్నమాలనొక దానిని యముడు నచికేతునకు ప్రసాదించెను. తరువాత నచికేతుడు 3వ వరము కోరుటకై, స్వామి, మనుజుడు మరణశీలుడు, దేహేంద్రియములకు భిన్నముగా ఆత్మయనున్నది ఒకటి కలదని కొందరు అందురు. అట్టిదేదియూ లేదని మరికొందరు చెప్పుదురు. నీచే శాసించబడియుండు నేనీ విషయమును తెలుసుకొన సంతసించుచున్నాను. కాన ఇదియే నా 3వ కోర్కె అని పలికెను. అతని అర్హతను నిశ్చయించకయే ఆత్మోపదేశము చేయుటకు ఇష్టము లేక నచికేతుని యోగ్యతను పరీక్షించుటకై యముడు అనేక రీతుల బోధించెను. ఆత్మధర్మము బహు సూక్ష్మ విషయమనియు, ప్రాకృత జనులకు సువిజ్ఞేయము కాదనియు, వేరే వరమేదైనా కోరుకోమనియు, ఈ ఆత్మ సంబంధమైన వరమును కోరక తనను వదులుమనియు యముడు చెప్పెను. అప్పుడు నచికేతుడు, స్వామి, ప్రాకృత జనులకు సువిజ్ఞేయము కాదని మీరే చెప్పుతున్నారు. ఇక పండితులకు మాత్రము సాధ్యమగునా? ఈ సూక్ష్మ విషయమును ఉపదేశించుటకు మీకంటే వేరే సమర్థులు లేరు. మరే వరము నాకక్కర్లేదు. అవి అనిత్య ఫలమునిచ్చునవే. నాకీ వరమును ప్రసాదించుము అని కోరెను. జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయ భేదములను తొలగించుటయే లక్ష్యం. ఈ పట్టుదలను, ఈ శ్రద్ధను యముడు గ్రహించి ఆత్మజ్ఞానమునకు నచికేతుడు అర్హుడని నిశ్చయించి, నాయనా, శ్రేయస్సు అనియు ప్రేయస్సు అనియు 2 పురుషార్థములు. అవి రెండును పురుషుని బంధించునవియే. శ్రేయోమార్గమును అవలంబించువాడు శుభమును పొందును. ప్రేయోమార్గమును అవలంబించువాడు పరమ పురుషార్థము నుంచి విదూరుడగును. ఈ రెండును విభిన్నములు, రెండును పురుషాధీనములే. ఒకటి వివేకముచే లభించును, మరొకటి అవివేకముచే లభించును. విరుద్ధములగుట చేత అవి ఒకదానినొకటి త్రోసివేయును. ఒకటి మోక్ష కారణము, రెండవది సంసార హేతువు. ప్రేయో మార్గము అవిద్యా కల్పితమనియు, శ్రేయో మార్గము విద్యా కల్పితమనియు, అయితే శ్రేయస్సును కోరువారు చాలా అరుదనియు యముడు చెప్పెను. ఆత్మ వికల్పరహితమగు అఖండ రస ఘన స్వరూపము కనుక అతను అస్తి నాస్తి, కర్త అకర్త మొదలగు వికల్పములకు ఆస్పాదుడు కాడు. అతను జ్ఞేయ వస్తువు కాడు. కనుక అతనిని గూర్చి జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయ భేదము లేదు. ఇదియే ఆత్మజ్ఞానము యొక్క పరాకాష్ఠ. ఉపదేశకుడే బ్రహ్మము, శ్రోతయే బ్రహ్మమని తెలియుచున్నది. ఈ విధముగా జ్ఞానము సర్వ సంసార నివారకమగుటచే జన్మరాహిత్యము నిశ్చితమగుచున్నది. శృతి సమ్మతము కాని కేవలము తర్కమునకు ఈ పరమరహస్యము అందదనియు సాధ్యము కాదనియు ఈ ఉపనిషత్ తెలుపుతున్నది. ఓంకారోపాసన పరా అపరాబ్రహ్మ సాధకము. ఆత్మదర్శనము కష్టసాధ్యము. మనస్సును విషయముల నుండి మరల్చి ఆత్మయందు లగ్నము చేయుటచే అది లభించును. ధీరుడగువాడు ఇట్టి ఆత్మను తెలుసుకొని శోకమును వదులును. ఇంతియే కాక వేదాంతములన్నీయు పరమాత్మను చేరుటకే. ఏ ధ్వని ఏ కంఠమున ఉద్ఘోషించుచున్నను ఆ పరమార్థ వస్తువు ఓం అను శబ్దముచే చెప్పబడినదే. ఓంకారము పరా అపరా బ్రహ్మలు రెంటికిని ప్రతీకమగుటచే అవి రెండూ ఓంకార ఉపాసనచే లభ్యమగుచున్నవి. హిరణ్య గర్భ ప్రాప్తికి కూడాను ఓంకారమే సాధనమగుచున్నది. ఇది శుద్ధ సత్వ ప్రధానమగు మాయచే పరిచ్ఛిన్నమగుచున్నదనియు, ఓంకారము పరాపర బ్రహ్మ ప్రతీకమనియు ఈ ఉపనిషత్ తెలుపుచున్నది. ఇంతియే కాక ఆత్మకు పరిణామము లేదు. ఆత్మ ఉపాధి ధర్మములచే సంస్పృష్టము కాదు. ఆత్మ ఉపాధి ధర్మములు కలిగినట్లుగా కనిపించుతున్నది, కాని అది కల్పన. సూర్య ప్రతిబింబము
ఉపాధిభూతమగు జలము యొక్క సంచలనముచే సంకుచితమగునట్ల కనిపించినను సూర్యబింబము ఉపాధి ధర్మములచే ససంస్పృష్టమై వాని అన్నిటికినీ కడు దూరముగా నుండి వానికి సాక్షి మాత్రముగా ఎట్లు భాషించునో అటులనే ఆత్మ సాక్షి మాత్రముగా భాషించుచున్నది. విద్య అవిద్యా ఫలములకు జీవుడే భోక్త, బుద్ధియే ప్రవృత్తి నివృత్తులకు కారణము. కాన ఆత్మదర్శనము సర్వేంద్రియోపసంహారముచే లభించును. వాగాది ఇంద్రియములను అనాత్మభావముచే అసత్యములని త్రోసివేసి వాటిని మనస్సునందు ఉపసంహరించవలెను. అటులనే మనస్సును బుద్ధియందును, బుద్ధిని హిరణ్యగర్భుని యందును, హిరణ్యగర్భుని బుద్ధిని సర్వ ప్రత్యక్ష సాక్షియగు ముఖ్యాత్మయందును ఉపసంహరించవలయును. సమస్త ప్రపంచమును నిర్వికల్ప సమాధియందు స్వస్వరూపమగు పరమాత్మయందు నిలుపవలెనని దీని తాత్పర్యము. ఆత్మ నాశరహితం, అనంతం. సర్వ ప్రపంచము మిథ్యాజ్ఞాన విజృంభితం, నామరూప కర్మాశ్రయం. ఎటులన ఎండమావులలో నీటి భ్రమయు, తాటియందు సర్పభ్రమయు యథార్థ స్వరూప జ్ఞానముచే ఎట్లు తొలగిపోవుచున్నవో అటులనే ఆత్మదర్శనము అనాదియగు అవిద్యయందు గాఢ నిద్ర చెందిన వారిని నిద్రలేపి ఆత్మజ్ఞానాభిముఖులుగా చేయుచున్నది. ఇందులోని 14వ మంత్రము సారాంశమేమనగా, ఆత్మ శబ్ద స్పర్శ రూప రసగంధరహితమై నాశరహితమై అనంతమయ్యున్నది. ఇంద్రియములు బాహ్య వృత్తములు. ఆత్మ సర్వ వ్యవహార సాధనము. అజ్ఞానజన్యమగు నానాత్వ బుద్ధి నశించవలెను. ఉపాధి భేదములచే విభిన్నులుగా కనిపించుతున్నారు కాని నేను వేరు, బ్రహ్మము వేరు అనువారు జనన మరణ పరంపరలకు లోనగుదురు. బ్రహ్మము యొక్క అస్తిత్వమున సందేహము కలిగిన నచికేతుడు కోరగా యముడు ఇంతవరకు తెలిపెను. భిన్న భావన వలన అధపతనమే. అంగుష్టమాత్రుడగు ఈ పురుషుడు ధూమముచే కప్పబడిన జ్యోతిస్సును పోలియున్నాడు. కాని ఆ పురుషుడు కాలత్రయమునందు ఉన్నవాడు. అతడు నిత్యుడు. ఎటులన ఎత్తైన పర్వతములపై కురిసిన వర్షము పల్లపు ప్రదేశమునకు నానాముఖములా ప్రవహించి ఎట్లు విభిన్న ప్రవాహములుగా చెదిరి నశించునో అటులనే వివిధ ధర్మములను తనకంటే భిన్నముగా భావించునతడు తన ఉచ్చైర్గతి నుండి ప్రచ్యుతి చెంది వివిధ మార్గముల అధపతితుడై నశించుచున్నాడు. ఆత్మ కంటే అధికుడు కాని సమానుడు కాని మరొకడు లేడని ఈ ఉపనిషత్తు ఘోషించినది. వృక్షము యొక్క వేరు భూమిలో చేరి పైకి కనిపించకపోయినను కార్యరూపకమగు ఫల పుష్పాదులచే అది నిశ్చయింపబడుచున్నది. పై ఆవరణము తీసిన వెంటనే అది ప్రత్యక్షముగా కనిపించును. అటులనే సర్వజనితమగు సంసార వృక్షము వలన దాని మూలమగు బ్రహ్మమును నిర్ధారణ చేయుటకుగాను యముడు ఈ బోధ చేసెను. ఆత్మనెరింగినవాడు బ్రహ్మమును పొందును. సంసార వృక్షము ఇంద్రజాలము వంటిది. పైకి మాత్రము కనిపించుతున్నదే కాని అది యథార్థము కాదు. దర్పణమునందు ప్రతిబింబము స్పష్టముగా కనిపించున్నట్లా నిర్మల బుద్ధి గలవాడు ఈ జన్మమునందే ఆత్మదర్శనమును పొందగలడు. బ్రహ్మము జ్ఞానికి జ్ఞేయమగుచున్నది, ఉపాసకునికి ఉపాస్యమగుచున్నది. బ్రహ్మ సాక్షాత్కారము చేసుకుని జ్ఞాని ముక్తుడగుచున్నాడు. ఉపాసకుడు మరణానంతరము బ్రహ్మలోకమునకు ఎగుచున్నాడు. అక్కడ జ్ఞానోపలబ్ధిచే హిరణ్యగర్భునితో కూడా కల్పాంతమున ముక్తి పొందుచున్నాడు. ఈ రీతిగా యముడు ఉపదేశించిన ఈ బ్రహ్మ విద్యను, యోగ విధిని కూడా సంపూర్ణముగా గ్రహించి నచికేతుడు మృత్యువు నుండి తొలగినవాడై బ్రహ్మమును పొందెను. పై రీతిగా ఆత్మనెరింగిన ప్రతివాడును బ్రహ్మమును పొందును. కేవలము కనుగొనుటకైనను ప్రయత్నించినవాడు
ఉత్తమ మనుజుడగును, పాపరహితుడగును. ఉపనిషత్ ఆత్మతత్వమును, ప్రణవ స్వరూపమును, బ్రహ్మ విద్యను అనేక విధముల బోధించినది. అందులోని సారాంశములను మాత్రమే నేను తెలుప సంకల్పించితిని. సూక్ష్మబుద్ధి కలవారలకు, ముముక్షువులు కాగోరు వారలకు ఇందులో ఒక్క మంత్రము చాలు, తరింపచేయును. మొద్దు బుద్ధి గల మనుజునికి, సంసారాపేక్ష గలవానికి ఎన్ని చెప్పినను ఒక్కటిగానే ఉండును. సముద్రము వంటి ఆత్మరుచిని తెలుసుకొనుటకు సముద్రమంతటినీ త్రాగనవసరం లేదు. అందులోని ఒక్క బిందువును నాలికపై వేసుకున్న చాలును. అటులనే ఈ ఉపనిషత్తును తెలుసుకొనగోరు వారు అన్ని మంత్రములను ఆశ్రయించ అవసరము లేదు. ఒక్క మంత్రమునందలి సారమును తెలుసుకొనినా తప్పక ధన్యులు కాగలరు.